జరిగింది. మరొక వార్త చూద్దాం. మాజీ మంత్రి మల్లారెడ్డి చేసినటువంటి కామెంట్స్. రేవంత్ మంచి ఫ్రెండ్, హాయ్ మల్లన్న అంటూ పలకరించేవారు. భూ వివాదం కేసు కక్ష సాధింపు కాదు. మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికరమైనటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా మంత్రి మల్లారెడ్డిపై వస్తున్నటువంటి ఆరోపణలు, కబ్జాలు చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు రావడం జరిగింది. కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి నెలకొంది. దానికి వివరణ కూడా మల్లారెడ్డి కూడా ఇవ్వడం జరిగింది. మాజీ మంత్రిగా పనిచేశారు మల్లారెడ్డి. ఒకసారి ఆ వివరాలు కూడా చూద్దాము. రేవంత్ రెడ్డి నాకు మంచి ఫ్రెండ్, నన్ను హాయ్ మల్లన్న అని పలకరించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కొందరు మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం కూడా ఇచ్చారు. రేవంత్ రెడ్డి తనకి చాలా క్లోజ్గా ఉంటారని చెప్పేసి కూడా వారు కూడా చెప్పడం జరిగింది మాజీ మంత్రి మల్లారెడ్డి. మరొక వార్త చూద్దాము. ఇక ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్లో ఉన్నటువంటి హైలైట్స్ ఒకసారి చూద్దాము. ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి అంశాన్ని కూడా వారు హైలైట్ కూడా చేయడం జరిగింది. అసలు చికిత్స మాని ప్యాకేజీలు పూతలని చెప్పేసి కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. 25 లక్షల పరిమితి అంటూ డ్రామా. ప్యాకేజీ మొత్తం చాలక ఆసుపత్రిలో గగ్గోలు. ఆరోగ్యశ్రీ అంటేనే ఆసుపత్రిలోకి నో ఎంట్రీ, ఐసీయూ దాకా చేరని శస్త్రచికిత్సలు, చికిత్స ఖర్చులో సగం రోగుల నుంచే వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ వార్త రాశారు. డబ్బులు కడితేనే ఆపరేషన్ అని షరతులు అన్నీ తెలిసిన కళ్ళు మూసుకుంటున్నారు సర్కార్ అని చెప్పేసి కూడా ఈ వార్త కూడా